ఎందుకంటే నేను వచ్చేసరికి లేట్ అయింది. నేను వచ్చిన తర్వాత నేను చెప్తలేను. సార్ ఫోన్ చేసి చెప్పలేదు. సార్ ఫోన్ చేసి మీరు ఒకసారి మీతో మనం బండిని బట్టలు వేసుకునేది ఒక గుడ్డి మార్క అయితే ఒక గుడ్డి మార్క లాగా మనం వైట్ షర్ట్ వేసి మార్క పోతామని వాడతాం అనేది. నేను ఇది ఏంటంటే ఇది చేతుల కంటే కానీ వైట్ షర్ట్ కంటే సామాన్యంగా అనేది పోలేదు. నేను ఒక గుడ్డి మార్క లాగా తీసుకున్నాను. ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ చాలా మంది తెలుసు మార్కెట్లో మనకు ఇది 3 రకాలు ఉంటుంది, 4 రకాలు ఉంటుంది. ఇప్పుడు 4 రకాలు ఇలా వచ్చింది. గ్రీను, పింక్, ఎల్లో, అది గ్రీను, ఎల్లో, పింక్, ఆరెంజ్. ఇది ఆరెంజ్. ఈ 4 రకాలు అనేది 4 రకాలు దొరుకుతుంది. బ్రాండ్ అనేది ఒక్కటే దొరుకుతుంది, విధాలు ఉంటుంది. ఒకటే రకం ఉంటుంది మార్కెట్లో. ఏదో ఒక బ్రాండ్ అని వాడతాం మనం. ఇది వచ్చేసి లైజాల్. ఇది 4 రకాలు ఉంటుంది. దీంతో పాటు మనం డెటాల్ అయినా సరే, యాసిడ్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా మనం డెమో చేయొచ్చు. మనము బయట చాలా మంది లీడర్లు ఉంటుంది కాబట్టి మనం ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళ ఇంట్లో వాడే ప్రోడక్ట్ తోటి మనం డెమో చేయొచ్చు. అందులో వేరేది వస్తుంది. ఇది మన ప్రోడక్ట్. ఇది వచ్చేసి అల్ట్రా 4 ఇది బండలు చూసేదే. ఇది మన కంపెనీలో దొరికింది. కొంచెమే కొంచెము అది ఎన్ని వచ్చినావు, ఇది ఎన్ని వచ్చినావు. ఇక్కడ ఇక్కడ అర్థమైనా? ఇక్కడ కనిపిస్తుంది ఆయనకు కృష్ణ ఆయన కన్ఫ్యూజ్గా ఉన్నాడు కొత్తగా. ఇప్పుడు నేను ఇది రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి సింపుల్గా చూపిస్తాను చూడండి. ఏ కలర్కి వచ్చింది? సేమ్ కలర్ వచ్చిందా లేదా? వచ్చింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు సింపుల్ అయిపోయింది. మనము ఈ ప్రోడక్ట్ వాడతాం. ఆ కలర్కి అయితే వెంకటేష్ అనేది మనకు ఇప్పటికి సార్ చెప్పినట్టు మహేష్ బాబు గారు ఈ ప్రోడక్ట్ వచ్చేసి వెంకటేష్ బాబు సంతూర్ సోప్ కాడిస్తాడు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మన వెంకటేష్ ఇస్తాడు. ఈ ప్రోడక్ట్ వచ్చి అదే నేనేమంటాను అంటే ఇది ఓన్లీ ఒక కలర్. దీనిలో మనము నిజాయితీగా చెప్పండి, ఇది వాడినాక ఇట్లాగా స్మెల్ బాగాలేదని కంఫర్ట్ వేసి మళ్ళీ దొరుకుతాం. మనం కంఫర్ట్ అనగలుగుతాం, ఎందుకంటే స్మెల్ మంచి రావాలని. దాంతోపాటు నేనేమంటాను అంటే ఇది మన ప్రోడక్ట్. స్మెల్ మీరు ఏది కలిపే అవసరం లేదు. స్మెల్ చూడండి సార్, వాసన చూడు. ఇది ప్రోడక్ట్ వచ్చేసి ఏమంటారు అంటే వాళ్ళకి అన్న సార్ ఇగో నేనేమంటాను అంటే ఇది ప్రోడక్ట్ మన దానిలో వచ్చేసి సింపుల్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ షాప్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు ఎవరైనా సరే చూడండి ప్రోడక్ట్ వాడండి. ఎవరైనా సరే మీకు ఏ ప్రోడక్ట్ అయినా ఇగో దీనిలో మీకు సింపుల్ చెప్తాను. మనకు వెస్టీజ్ కంపెనీ పేరు వచ్చి సార్ చెప్పినగా వెస్టీజ్ అని కూర్చోండి. ఈ కంపెనీ పేరు చెప్పినగా వెస్టీజ్ అని. దీనిలో 7 రకాల సామాన్లు అనేది దొరుకుతాయి. 7 రకాల సామాన్లు మనకి ఎందుకే ఫస్ట్ వచ్చేసి ఎద్దు. మనము ఎన్ని కోట్లు ఉన్నా సరే ఇక్కడ ఇప్పుడు 1,00,000 రూపాయలు, నెలకు 1,00,000 రూపాయలు, 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళకి కాడి తప్పదు. మనకి ఎన్ని లక్షలు ఉన్నా వేస్ట్. ఎందుకు వెళ్తే మంచిది. ఇప్పుడు సార్ దానిపై 1,00,000 రూపాయలు తీసుకున్నట్టే ఎందుకు బాగాలేకపోతే 1,00,000 రూపాయలు వేసేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సార్ చెప్పినగా మనకి ఎందుకు పనిచేస్తుంది. చాలా మంది అది బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, మనకు పర్సనల్ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమ్ అయినా మన దానిలో వచ్చేసి మెడిసిన్ ఉంటాయి. మన దానిలో వచ్చేసి సప్లిమెంట్, మన దానిలో వచ్చేసి సప్లిమెంట్ ఒకటి ఓరల్ కేర్, మన పిల్లలకు మెడిసిన్ కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. 7 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ కేర్, హెల్త్ కేర్, ఫుడ్ కేర్, అగ్రికల్చర్, మన డేట్ వాడుకు ఈ ప్రొడక్ట్స్ అనేది ఉంటుంది. మీరు ఎవరైనా సరే దీనిలో ఒక సోప్ వాడితే ఒక సబ్బు వాడి చూసినా మీకు తెలుస్తుంది. ఒక సబ్బు కానీ సార్ ఏమంటారు అంటే ఇక్కడ బిజినెస్ ఫస్ట్ బిజినెస్ మొదలుపెడితే మన ఆరోగ్యం. మనకు ప్రోడక్ట్ నచ్చిందంటే ఖచ్చితంగా 100% మనం ముందరికి మూవ్ ఆన్ అవుతుంది. ఒక వస్తువు నచ్చిందంటే 100 మందికి వస్తారు. 100 మందికి వస్తారు. నేను అదే అంటున్నా. మన దాని వచ్చి ప్రోడక్ట్ ఇది మీకు వచ్చేసి ఏమన్నా అర్థమైతే ఇంకేమైనా ఉంటే అడగండి.
డౌట్ లేదు మీకు ఇంకా వచ్చేసి ఇంకేమన్నా అర్థం కాకపోయినా అడగండి చెప్తాను. ఈ ప్రోడక్ట్ గురించి కానీ ఏమన్నా